టెక్ కంపెనీలకు సంబంధించి గతంలో మనం ఎప్పుడైనా వార్తలు వింటే ఈ Q1లో, Q2లో, Q3లో, Q4లో ఇన్ని వందల కోట్లు లేదా ఎన్ని వేల కోట్లు వాళ్ళకి లాభాలు వచ్చాయని, వాళ్ళ లాభాల పెరుగుదల ఇంత శాతం ఉంది అని డిస్కస్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఈ కాలేజీలో ఈ స్టూడెంట్కి ఇన్ని లక్షల ప్యాకేజీని ఇచ్చి ఈ కంపెనీ రిక్రూట్ చేసుకుంది, లేదా కొత్తగా ఈ కంపెనీ ఇలాంటి ఒక సాఫ్ట్వేర్నో లేకపోతే ఒక టెక్నాలజీనో బయటికి తీసుకొచ్చింది, ఇలాంటి వార్తలు వినేవాళ్ళం. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు ఎలాంటివి అంటే, ఈ కంపెనీ ఇంతమంది ఉద్యోగుల్ని లే ఆఫ్ చేసేసింది, ఆ కంపెనీ అంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇచ్చింది, ఇంకో కంపెనీ ఇంతమందిని లే ఆఫ్ చేసేసి వాళ్ళ ఇంటికి పంపించేసింది అని ఇలాంటి మాటలు మనం వింటూ వస్తున్నాం. అందులో ముఖ్యంగా గత 2-3 సంవత్సరాల నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రము 2024లో దాదాపుగా 95,667 మంది ఉద్యోగాలు కోల్పోయారనేది ఒకటి అంచనా. ఇక 2025లో మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక 30% కూడా రాకముందే దాదాపుగా 80,000 మందిని ఇప్పటికే తొలగించారు అన్నది కూడా మనకి వార్తలు అందుతున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం 10,000 మందిని, 12,000 మందిని ఇలా లే ఆఫ్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా హెచ్ఆర్, సేల్స్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సంబంధించిన వాళ్ళ జాబులు పోతున్నాయి అన్నది మనం వింటూ వస్తున్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? అందులో ముఖ్యంగా ఎవ్వరు ఎడ్యుకేషన్ అన్నా సరే, చదువుకోవాలి అనగానే ఫస్ట్ ప్రైమ్ టార్గెట్గా ప్రతి ఒక్కరు పెట్టుకునేది అప్పట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోకి వెళ్తే మనకు లైఫ్ బాగుంటుంది, కూర్చొని సంపాదించేయచ్చు, కూర్చొని బతికేయచ్చు అనే విధంగా చాలామంది భావించడము. అంతేకాకుండా డిగ్రీలు చదివిన వాళ్ళు అంటే అసలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధం లేకుండా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు కూడా తర్వాత ఏదో ఒక కోర్సు చేసి ఎలాగోలాగా ఈ ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చే ప్రయత్నాలు చేయడం అనేది మనం చూస్తవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రము అదేదో బతుకుంటే బలసాగు దీన్ని బతకొచ్చు అన్నట్టు వేరే ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా సరే ఎంతో కొంత జాబ్ గ్యారెంటీ ఉంటుంది. అదే ఐటీలోకి వచ్చేటప్పటికే జాబ్ గ్యారెంటీ అనేది లేని పరిస్థితి ఉంది అన్నది ఇవాళ సామాన్య టెక్ ఎంప్లాయీ ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. వాళ్ళకు మెయిల్ వచ్చిందంటే భయపడిపోతున్నారు. హెచ్ఆర్ దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కడ పింక్ స్లిప్ వచ్చిందో, లే ఆఫ్స్లో భాగంగా మీకు ఉద్వాసన పలికామని చెప్పి వాళ్ళు ఎక్కడ చెప్తారో, చాలు మీ సేవలు ఇంకా వెళ్ళి మీ జీవితం మీరు బతుక్కోండి లేదా ఇంకో చోట ఉద్యోగం వెతుక్కోండి అని చెప్తున్నారేమో అని ఒక భయము. ఈ భయాలన్నీ నేపథ్యంలో సరే ఇక్కడ పోతే ఇంకో చోట ఉద్యోగం వెతుక్కుందామా అంటే ప్రస్తుతానికి పరిస్థితి కూడా అలా లేదు. ఎందుకంటే ఈ లే ఆఫ్స్కి సంబంధించింది ప్రతి చోట నడుస్తుంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా చూసినప్పుడు ఇది ఒక ట్రెండ్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే అది అంటే కాపీ క్యాట్ థియరమా లేకపోతే నిజంగానే సిచ్యువేషన్ అలా ఉందా అన్నది పక్కన పెడితే, ఒక పెద్ద కంపెనీ లెట్స్ అజ్యూమ్ TCS, IBM, మైక్రోసాఫ్ట్ ఇలాంటి వాళ్ళు ఏదైనా ఒక కంపెనీలో ఒక 10,000 మందిని తీసేస్తారనగానే నెక్స్ట్ ఒక 1 వీక్లోనే మిగిలిన 2-3 కంపెనీలు కూడా 10,000 మందిని, 5,000 మందిని మినిమం తీసేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఏంది కాంపిటీషన్లో మీరు వీళ్ళందరినీ తీసేస్తున్నారు అని అనుకున్న నేపథ్యంలో అసలు ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ లే ఆఫ్స్ కానివ్వండి, ఈ పింక్ స్లిప్స్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటి అనేది ఒకసారి మనము విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తుంది. అందులో భాగంగా చాలా కీలకమైన అంశాల్లో మాత్రము మొదటిది ఏదైతే ఉందో, ఒక ఆర్థిక అనిశ్చితి అన్నది గ్లోబల్ వైజ్గా జరుగుతుంది. ఒక రిసెషన్ వచ్చే అవకాశం ఉంది అనే విధంగా చాలామంది మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఈ రిసెషన్ సంబంధించిన డిస్కషన్ 2022 నుంచి జరుగుతోంది. సో ఆ రిసెషన్కి మనము సిద్ధంగా ఉండాలి, ఆ టైంకి మనము బ్యాంక్రప్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏంటంటే ఇప్పటి నుంచే ఆ భారాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంలోకి ఎక్కువ టెక్ కంపెనీలు వెళ్ళడం వల్లనే ఇలాంటి లే ఆఫ్స్ అవుతున్నాయి అనేది ఒక రీజన్గా మనకు అనిపిస్తుంది. దీనికి తోడు 19-20 అంటే 20-21 మధ్యలో ఏదైతే పాండమిక్ ఉందో అప్పుడు ఓవర్ హైరింగ్ అన్నది కూడా ఒక రీజన్గా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అప్పుడున్న పరిస్థితుల్లో టెక్ కంపెనీలు ఎక్కువ శాతము ఎంచుకున్న ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే కామర్సు, క్లౌడ్ కంప్యూటింగు, అలాగే రిమోట్ వర్క్ సొల్యూషన్స్ ఇలాంటివి ఎక్కువ రావడంతో అప్పుడు డిమాండ్ పెరిగింది. దాని తగ్గట్టుగా ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉండి వర్క్ చేసుకున్న ఉద్దేశంతో హైరింగ్ అనేది కూడా భారీగా చేస్తూ వచ్చారు. ఆ పాండమిక్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియని నేపథ్యంలో అలా రిక్రూట్ అయిన చాలామంది ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ హైప్ తగ్గిపోయింది, ఆ ఓవర్ హైరింగ్ ఏదైతే ఉందో దాంట్లో తగ్గించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ లే ఆఫ్స్కి స్కోప్ అనేది క్రియేట్ అయిపోతుంది. వీటన్నిటికన్నా చాలా కీలకమైన అంశము, ప్రతి ఒక్కరూ భయపడుతూనే యాక్సెప్ట్ చేస్తున్న అంశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మషిన్ లెర్నింగ్. ఎప్పుడైతే ఆటోమేషన్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేయడము, ఇన్వాల్వ్ చేయడము, ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి అనేది అయితే మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ఉన్న ఉద్యోగాలు ఉన్నాయో అవి ఏమో ఎంతో కొంత వృద్ధి కనిపిస్తున్నాయి. కానీ బట్ అది రావడం వల్ల డిమాండ్ తగ్గినవి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ కానీ, సేల్స్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏమైపోతుందంటే దాంట్లో ఉన్న మ్యాన్ పవర్ని తగ్గించాల్సిన అవసరం కనిపిస్తుంది.
అందుకనే ఒక్క ఐబీఎం కంపెనీలోనే 3,900 మందిని ఆ కంపెనీ తీసేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు అందులో సేల్స్ అంటే దీంట్లో అంటే ఎంత ఏ స్థాయిలో ఉంది అన్నది. వీటికి తోడు మనకున్న పరిస్థితి నేనైతే చెప్తున్నాను మొదటి నుంచి ఈ ఆర్థిక అనిశ్చితి ఈ రిసెషన్ సంబంధించిన డిస్కషన్ వచ్చే నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు, స్టాక్ మార్కెట్ ఏం చేస్తుంది. నేను చెప్పినట్టుగా ఎవ్రీ క్వార్టర్ Q1 Q2లో వచ్చే లాభాల సంఖ్య తగ్గినప్పుడు ₹1 సేవ్డ్ ఈజ్ ₹1 ఎర్న్డ్ అనే ఏదైతే మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుందో అదేవిధంగా మనం డబ్బు సంపాదించాలంటే కనీసం డబ్బుల్ని సేవ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఎక్కువ శాతము ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సో అక్కడ కూడా ఆ కారణంతో కూడా లే ఆఫ్ చేసేసి ఆ ప్రెషర్ ఏదైతే శాలరీస్ ఆన్ రోల్ ఎంప్లాయీస్ ఎవరైనా వాళ్ళని తగ్గించుకోవడం ద్వారా ఆ లాభాలని ఎక్కువ పెంచుకునే అవకాశం ఉంటుంది అన్నది మనకు అనిపిస్తుంది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొన్ని సెగ్మెంట్స్లో సాచురేషన్కి వెళ్ళిపోయింది. దీనివల్ల అంటే కొత్తగా క్రియేట్ అయ్యే జాబులు లేకపోను ఉన్న జాబ్స్ని తీయాల్సిన పరిస్థితి రావడము, దానికి తోడు ఆ మెచ్యూరిటీ అంటే ఒకవైపు మార్కెట్ సాచురేషన్ ఉంది, మరోవైపు మెచ్యూరిటీ లేకపోవడం ఇవన్నిటి కారణంగా కూడా ఈ ఎంప్లాయీస్ని తీయాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. దీనికి తోడు ఈ రిసెషన్ అంటారా లేకపోతే ఈ పాండమిక్ తర్వాత ఉన్న సిచ్యువేషన్ అంటారా, ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫండింగ్ అన్నది కూడా బాగా తగ్గిపోయింది, కొత్త ప్రాజెక్టులు రావడం ఆగిపోయింది. దీనివల్ల కూడా లేని అంటే ఇక అవకాశం లేని పరిస్థితుల్లో ఇంకా లే ఆఫ్స్ అన్నదాన్ని ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకుంటున్నారు. దీనికి తోడు ఏమవుతుంది, పాండమిక్ టైంలో కానివ్వండి మిగిలిన సందర్భాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడము, కంపెనీస్ ఆఫీసెస్ని తీసేసి అక్కడ నుంచి వర్క్ చేయించడము, దీనికోసం ఏమైపోతుంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ కంపెనీస్ అన్ని రీకన్స్ట్రక్షన్ కానివ్వండి, మర్జర్స్ కానివ్వండి ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్లీ ఎంతో కొంత దాని కొలాటరల్ డ్యామేజ్ లాగా మనం ఇప్పుడు మ్యాన్ పవర్ అన్నదాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి కూడా ఇవాళ ఉందన్నది కూడా ఒక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది. వీటన్నిటికీ తోడు ఈ గ్లోబల్ దీంట్లో ఏదైతే రెగ్యులేటరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులేటరీ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అందులో ముఖ్యంగా బెంగళూరు కానివ్వండి, చెన్నై, పూణే లాంటి టెక్ హబ్స్ ఉన్నాయి కదా, అలాంటి ప్లేస్లో క్లయింట్ స్పెండింగ్ అనేది బాగా తగ్గిపోయింది. ఇక ఆటోమేషన్ ఒకటి వస్తుంది, గ్లోబల్ రెగ్యులేటరీ అన్న దాని ప్రెషర్ ఒకటి పెరుగుతుంది, రిసెషన్ వస్తుంది అన్న ఒక అనుమానం ఉంది. దీని కారణంగా 100% ఈ ల్యాబ్స్ అన్నవి పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్గా కనుక్కోవాలి. సొల్యూషన్ ఏంటి అనంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడున్న ట్రెండింగ్ కోర్సెస్ ఏవైతే వాటిని తీసుకోవడము, మషిన్ లెర్నింగ్ వైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొని ఏఐ ఆధారితంగా ఉన్న టెక్నాలజీ వైపు వెళ్ళడం అన్నది, వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే, వాటిని ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి వాటికి అనుగుణంగానే ఈ మ్యాన్ పవర్ ఆప్టిమైజేషన్ వీటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేవలం టెక్ సంస్థలకే కాదు, డిజిటల్ మీడియా కంపెనీస్ కూడా దీన్ని హిట్ తీసుకుంటాయి. మనం చూస్తే ఈ మధ్యకాలంలో చాలా కంపెనీస్ క్లోజ్ అవుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అన్ని కారణాల వల్ల లే ఆఫ్స్ అవుతున్నాయి. లే ఆఫ్స్ నుంచి బయటపడాలి అంటే ఉన్న ఒకటి ఆప్షను, బీ అప్డేటెడ్ విత్ ది ట్రెండింగ్ ఇష్యూస్, లేకపోతే ట్రెండింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ టెక్నాలజీతో మీరు లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మీరు ఉద్యోగాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి అన్నట్టు ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే. థ్యాంక్ యూ.